ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి మాధవి గారు. నమస్తే అండి. యా అండి. సో రీసెంట్ గా ఐ హావ్ సీన్ వన్ మూవీ అన్నమాట. అంటే అందరి డ్రీమ్ యాక్చువల్లీ ఏముంటుంది అంటే ఒక డ్రీమ్ హౌస్ తీసుకోవాలి అని ఉంటుంది. సో రీసెంట్లీ నేను నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ చూసాను, వన్ ఫ్యామిలీ 3 BHK అని. సో దే స్ట్రగుల్ దేర్ హోల్ లైఫ్ టు బై వన్ హౌస్ అన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తారు, బట్ డిఫరెంట్ అబ్స్టకల్స్ వచ్చి వాళ్ళకి ఆ హోమ్ అనేది వాళ్ళు ముసలి వాళ్ళు అయినాక తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాటికి భయపడి చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, మనకి మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ పే అని చెప్పేసి లోన్స్ తీసుకుని, హోమ్ లోన్స్ తీసుకుని మనకి కొనుక్కుంటున్నారు. బట్ కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీగా కొనుక్కుంటారు. దాని తర్వాత వాళ్ళు ఆ సర్కమ్స్టాన్సెస్ అనేవి ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, అదే రియలీ హ్యాపీ విత్ దట్ డెసిజన్ అని అంటారు. సో నా దగ్గరికి అయితే ఒక 2-3 క్లయింట్స్ అయితే ఇలానే వచ్చారండి. ఫస్ట్ వాళ్ళు మీరు అన్నట్టుగా చాలా లైక్ డ్రీమ్ హోమ్ ఎప్పటి నుంచో వాళ్ళు కొనుక్కోవాలి. ఇది నాట్ ఓన్లీ వాళ్ళ డ్రీమ్ లాగా ఉండదండి, అందరూ ప్రెషర్ పెడితే వచ్చిన డ్రీమ్ లా ఉంటది. అందరూ మీరు ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటున్నారు, ఇప్పటికే మీరు స్టార్ట్ చేసి మీరు కెరియర్ స్టార్ట్ చేసి 10 years అయింది, సో ఇంకా ఎందుకు కొనుక్కోవట్లేదు, మీరు సిటీలో ఉండి ఎన్ని ఇయర్స్ అయింది ఇంకా కొనుక్కోవట్లేదు. ఇలా ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటది, ఫ్యామిలీ నుంచి సోషల్. అంటే మీరు ఫ్యామిలీలో వెళ్తే ఒక్కొక్కరు జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది కదండి, బట్ వి షుడ్ నాట్ కంపేర్. కానీ అక్కడ కంపారిజన్స్ వస్తాయి. వీళ్ళు కొనుక్కున్నారు, మీ అన్నయ్య వాళ్ళు కొనుక్కున్నారు, మీతో పాటు పనిచేసే వాళ్ళు కొలీగ్స్, మీరు వాళ్ళు ఒకటే శాలరీ కదా, వాళ్ళు కొనుక్కున్నారు కదా, వై డిడ్ంట్ యు ప్లాన్. ఇట్లా నైబర్స్ ని మనము, వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు కదా, మనలాంటి స్టేజ్ లోనే ఉన్నారు, మరి నైబర్స్ కొనుక్కున్నారు, మనం ఎందుకు కొనుక్కోలేదు. సో ఫ్యామిలీ నుండి సోషల్, నైబర్స్ నుంచి సోషల్ లైఫ్ లో, మళ్ళీ మీ ఆఫీస్ కి వెళ్తే కొలీగ్స్ దగ్గర నుంచి ఎంత ప్రెషర్ అండి. ఇంక ఇవన్నీ సరిపోక ఇంట్లో పేరెంట్స్, నువ్వు డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తున్నావేమో, నువ్వెందుకు కొనట్లేదు, నువ్వెందుకు ప్లాన్ చేయట్లేదు, హౌస్ ఎందుకు తీసుకోవట్లేదు, మీరు ఇప్పుడు తీసుకోపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇలా పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకా అందరి దగ్గర నుంచి కూడా ఈ ప్రెషర్ తట్టుకోలేక డెఫినెట్లీ పీపుల్ విల్ టేక్ దట్ అండి, ఆ డెసిషన్ కి వచ్చేస్తారు. ఇంకా ఇది ఎప్పటికైనా తప్పదు, ఒకసారి తీసుకుంటే అయిపోతుందిలే అంటే అంత ప్రెషర్ వాళ్ళు అనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారండి. బట్ అక్కడ రియాలిటీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలా ఉంది డిఫరెంట్ గా, నాకున్న 2-3 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నాను. దే ఆర్ నాట్ హ్యాపీ ఆఫ్టర్ టేకింగ్ ద హోమ్, దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఇల్లు తీసుకుంటే మనము అందులో హ్యాపీగా ఉండాలి కదా. మీకు రోజు అక్కడ కష్టంగా, లేకపోతే ఎప్పుడు మీకు ఆ ఈఎంఐలు గుర్తొస్తూ, ఎప్పుడు ఆ లోన్లు గుర్తు తెచ్చుకుంటూ, ఎప్పుడు భయపడుతూ అమ్మో ఇంక ఇంట్రెస్ట్లు కట్టాలి, ఇలా బాధపడుతూ ఉండడానిక మీరు ఆ కొత్త ఇంట్లో వెళ్ళింది. సో ఒకసారి మీరు ఆ హౌస్ కి షిఫ్ట్ అయిన తర్వాత హౌ యూ షుడ్ ఫీల్ హ్యాపీ. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైలీ అంటే మంత్ రాగానే మీరు భయపడుతూ ఉన్నారంటే అదేం హ్యాపీనెస్. సో ఇది ఒకవైపు జరుగుతూ ఉంటుందండి. ఇంకొకటి, అసలు ఎక్కడ ప్రాబ్లం అంటే, ఎక్కడ అసలు ఇంత ప్లానింగ్ చేసుకున్నా ఎందుకు ఇంత నైట్ మేర్ అయిపోతుంది ఈ పర్టికులర్ హోమ్ బయింగ్ అనేది, ఎందుకు రాంగ్ అవుట్కమ్ లాగా కనిపిస్తుంది అంటే, వాళ్ళు స్టార్ట్ చేసేది ఒక బడ్జెట్ ఉంటుందండి, వాళ్ళు ఎండ్ చేసేది ఒక బడ్జెట్ ఉంటుంది. అక్కడే మేజర్ గా ప్రాబ్లం అవుతుంది. ఓకే, మీరేం చేస్తారు, 50 lakhs అని ప్లాన్ చేసుకుంటారు. 50 lakhs చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఓకే, మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 40 లక్షలు మనము లోన్ కి వెళ్దాము, ఆ 40 లక్షలకి 40,000 మనము ఈఎంఐ 30,000 40,000 వరకు మనం ఈఎంఐ కట్టేయగలుగుతాము. రెంట్ ఎలాగా 15,000 మిగులుతుంది, ఇంకో 15,000 పడుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ రైట్, కరెక్ట్ గా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారండి, అందులో ఏం తప్పు జరగదు. బట్ ఎప్పుడు తప్పు జరుగుతుంది అంటే, దట్ బడ్జెట్ ఈజ్ బియాండ్ యువర్ లిమిట్స్. చూస్తున్న కొద్దీ వాళ్ళకి ఒకటి కాకపోతే అంటే అదేమవుతుందంటే, వాళ్ళు ఒక 50 lakhs అనుకుంటారు కదా, 50 lakhs అనిన తర్వాత బట్ మిగతావన్నీ చాలా ఖర్చులు ఉంటాయి కదండి. లైక్ రిజిస్ట్రేషన్ ఒక 10 lakhs అవుతుంది, లోపల ఇంటీరియర్ ఒక 10 lakhs అవుతుంది. సో ఇప్పుడే ఇది ఒక 20 lakhs కదా. సో ఇక్కడ వరకు వాళ్ళకి ఇల్లు వచ్చేసింది. ఏంటి 40 lakhs వాళ్ళు ఇచ్చారు, 10 lakhs తోని వాళ్ళు ఉన్న మనీతోని చేశారు. ఇప్పుడు మీరు ఈ 20 lakhs కి ఏం చేయాలి, పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. పర్సనల్ లోన్ ఎన్ని ఇయర్స్ కి ఇస్తారండి జనరల్ గా? 5 years 7 years. ఈఎంఐ ఎంత ఉంటుంది తెలుసా అండి? 40,000.
సో బర్డెన్ అయిపోతుంది. ఎక్కడ 40,000 ఈఎంఐ, మళ్ళీ ఇప్పుడు ఇదో house 40,000. ఇప్పుడు ఒక లేడీ మాతో వచ్చి ఇదే చెప్పిందండి, ఇదే ప్రాబ్లం తను ఫేస్ చేస్తుంది. మేడం ఇప్పుడు మేము 40,000 హోమ్ లోన్ అయితే కట్టగలుగుతున్నాము, ఈ 40,000 ఏదైతే మేము పర్సనల్ లోన్ కి వెళ్ళామో ఈ 40,000 ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, ఎన్ని మంత్స్ కట్టాలి, ఎట్లా చేయాలి? బిఫోర్ టేకింగ్ దే డిడ్ంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఎక్కువ లోన్ వస్తుందని చెప్పారు, బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ వాళ్ళు కొంచెం తక్కువ ఇచ్చారు. తను మరి కాంపన్సేట్ చేయాలి కదా, ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చేసారు మీరు. అది ఒకటి. కొంతమంది అలాగా ఈ స్టక్ అవుతున్నారు, కొంతమంది ఏంటంటే ఓవర్ బోర్డ్ అయిపోతున్నారు. అంటే ఇంట్లో ఇంటీరియర్, ఇంట్లో అన్ని కొత్తవి కావాలి కదండి. మనం 3 అనుకుంటామో అది 10 కి వెళ్తుంది యాక్చువల్లీ. ఇంటీరియర్ కి వెళ్ళేటప్పటికి ఇంటీరియర్ అందరూ చూసి ఇది ఇప్పుడే కదా మళ్ళీ మళ్ళీ చేసుకోరు కదా, ఈ కాన్సెప్ట్ ఒకేసారి పెట్టేది కదా అని చెప్పి ఇలా దాన్ని 1 కాదు 2 కాదు ఇంక దాన్ని తీసుకొని వెళ్ళి, అంటే డీవియేషన్ అనేది 20% ఉండొచ్చు అండి, ఇక డీవియేషన్ అనేది 50% ఉంటుంది. ఈ 50 లక్షలు కాస్తే 75 లక్షలు అవుతుంది. ఎట్లా మరి దాన్ని ఎలా చేస్తారు? ఒకవైపు గోల్డ్ లోన్ పెడతారు, మరి దానికి కట్టాలి కదా ఇంట్రెస్ట్, దాని మీద మీరు ఇంట్రెస్ట్లు కట్టాలి, ఆ గోల్డ్ లోన్ అయిపోతుంది, మళ్ళీ పర్సనల్ లోన్ ఉంటుంది. ఈ ఇన్ని ఈఎంఐస్ ఎలా కడతారండి? ఇప్పుడు ఆ శాలరీ అయితే సడన్ గా 100% పెరుగుతుందా? మీ ఇన్కమ్ పెరుగుతుందా 100%? బట్ నెక్స్ట్ మంత్ నుంచి 100% ఈఎంఐ ఎక్కడి నుంచి తెస్తారు? ఒక 2 months తెస్తారండి, 3 months బయట నుండి ఎక్కడి నుంచో తెస్తారు. ఎన్ని మంత్స్ తెస్తారు? సో ఫైనల్ గా నేనైతే ఇక మేడం, ఇంకొకటి ఏంటంటే తను ఏం చేసిందంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టట్లే టైంకి. ఎందుకంటే బికాస్ షీ కుడెంట్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ బర్డన్. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు అయితే ఊరుకోరు కదండి, మీకు క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అంతా ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళైతే ఊరుకోరు కదా. సో భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక స్కూల్లో ఫీజులు కట్టకుండా అక్కడ ఇలా తను డ్రాగ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎంత టెన్షన్ గా ఉంటుందండి ఆ పిల్లలకి గానీ ఆ ఫ్యామిలీకి గానీ. అసలు కొత్త ఇల్లు కొనుక్కొని ఏం హ్యాపీగా ఉన్నారు చెప్పండి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఎవ్రీ వన్ ఈస్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్లానింగ్ స్టిక్ అయి ఉండరు, ప్లానింగ్ స్టిక్ అయి ఉండరండి. సో అసలు వాళ్ళు ఒకటి ముందు హోమ్ కి అడ్వాన్స్ ఇస్తారు, ఆ తర్వాత హోమ్ లోన్ కి వెళ్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అవి తిరిగి రావు. ఇక ఏం చేస్తారు, ఎంత హోమ్ లోన్ వస్తే మిగతాదంతా కూడా ఉన్న సేవింగ్స్ అన్ని మీరు చెప్పినట్టుగా లైఫ్ లాంగ్ క్రైసిస్ అన్నమాట. ఉన్న సేవింగ్స్ వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ అమ్మేయడం, పిల్లలకి చదివించాల్సిన అమౌంట్ ని వాడేయడం, ఇలా అన్నమాట. అంటే మీరు ఒక్క హోమ్ కోసం ఎన్ని సాక్రిఫైజులు చేసేస్తున్నారు, ఫైనల్ గా ఏంటంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉండదు. సో ఇది అన్ని లేకపోతే ఇల్లు కొనుక్కోవడం అంతకన్నా హ్యాపీగా అదే అనేవాళ్ళు. తనదే అంది, మేడం మేము చక్కగా ఉండేవాళ్ళం అండి రెంటెడ్ హౌస్ లో, ఓ 10,000 ఇచ్చేసేవాళ్ళం, 12,000 ఇచ్చేసేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళము మేము. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు, ఎలా కట్టాలో అర్థం కావట్లేదు. సో వాట్ వీ నీడ్ టు బి డన్ అని చెప్పేసి తను చెప్పింది. సో మేము ఇచ్చిన సజెషన్ ఏంటంటే ముందు ఆ ఇల్లు అయితే అమ్మేసి ముందు అవన్నీ కట్టి, ముందు పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదండి. రేపొద్దున మీకు స్కూల్ నుంచి పిల్లల్ని పంపించేస్తే ఎట్లా ఉంటుందండి? అది ఎక్కువ ఇల్లు ఎక్కువ. మనం ఇల్లు అనేది ఒక రెంటెడ్ ఇంట్లో ఉన్న అయిపోతుంది, పిల్లలు స్కూల్ కి వెళ్ళకపోతే అవుతుందండి. హౌ మచ్ దట్ విల్ ఎఫెక్ట్ టు దేర్ ఎంటైర్ లైఫ్, ఎంత ఎఫెక్ట్ అవుతుంది. సో ఏది ప్రయారిటీ మనకి అనేది ఆలోచించకుండా ఈ పీర్ ప్రెషర్ లో అందరూ వెళ్ళిపోతున్నారండి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు థింక్, ప్లాన్ ప్రాపర్లీ. తప్పేం కాదండి, డ్రీమ్ హౌస్ ఉండాలి, బట్ ఏంటంటే ఫైనాన్సెస్ ని పర్టికులర్ గా ఫైనాన్సెస్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఓవర్ బోర్డ్ అవ్వద్దు, మీకు ఎంత లిమిట్ ఉంటే అంత లిమిట్ లోనే ఉండండి. లేదు అంటే హ్యాపీగా ఒక రెంటెడ్ హౌస్ లో ఉండండి. ఎందుకంటే అది జస్ట్ మనకి 15,000 అయిపోతుంది, ఇది ఈఎంఐ 60,000 అయినా రాదు. ఎంత డిఫరెన్స్ చూడండి. సో దీస్ ఆర్, అండ్ ఇప్పుడు నవ్ డేస్ మన జాబ్స్ అయితే అంత స్టేబుల్ గా లేవు. సో ఇద్దరులో ఒకరికి జాబ్ పోయినా ఎంత ఇబ్బంది అండి, ఒక్క శాలరీతో ఎలా కంటిన్యూ చేస్తారు? లైఫ్ అంతా అసలు ఎంత ప్రెషర్ తీసుకుంటారు చూడండి. అంతా మీకు ఇంత స్ట్రగుల్ ఏం అవసరం లేదండి. మనం సొంత ఇంట్లో ఉన్నామా అద్దెంట్లో ఉన్నామని కాదు, మనం ప్రశాంతంగా ఉన్నామా. ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాధవి గారు.